బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము ధ్యానం చేస్తూ ఉన్నాము నిన్నటి నుంచి కూడా వస్త్రము అనేటువంటి అంశాన్ని. నిన్నటి దినాన రక్షణ వస్త్రం అనేటువంటి అంశాన్ని మాట్లాడుకున్నాం మనం. ఈరోజు బలము అనేటువంటి వస్త్రము గురించి మాట్లాడుకోబోతున్నాం. చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనం చూడండి. సియోను లెమ్ము, నీ బలమును ధరించుకొనుము అనేటువంటి మాటను చూస్తున్నారు మీరు అక్కడ. సియోను లెమ్ము, నీ బలమును ధరించుకొనుము అనేటువంటి మాటను చూస్తున్నారు. బలము అనేటువంటి వస్త్రం ధరించుకోవడం అంటే వస్త్రాలే కదా ధరించుకుంటాం మనం. ఇది బలము అనేటువంటి వస్త్రము ధరించుకోవడం అన్నమాట. మన దేవుడు శక్తి బలములు కలిగినటువంటి దేవుడు. మరి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో మీరు చూస్తే వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారంటే, నజరేడైన యేసును దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనేటువంటి మాట వాళ్ళు మెసేజ్లో చెప్తూ ఉన్నారు. నజరేడైనటువంటి యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు అభిషేకించాడంట. అంటే ఒక గొప్ప పవర్తో దేవుడు ఆయనని అభిషేకించాడు అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు వారు నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ధరించినటువంటి వస్త్రాలు జస్ట్ ఆయన వస్త్రపు చెంగుని ఇలా ముడితే చాలు, ఎన్నో రోజుల నుంచి రోగగ్రస్తురాలైనటువంటి ఒక స్త్రీ, ఇక చావుకు సిద్ధమైనటువంటి ఒక స్త్రీ, ఆమె విశ్వాసముతో ప్రభువు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థపడినటువంటి సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంటే ఆయన నోటి మాటలో స్వస్థత ఉంది, వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. ఒక గుడ్డివాడికి ఆయన తన నోట్లో ఉన్నటువంటి ఉమ్మిని పూసి గుడ్డివాని యొక్క కనులు తెరచినటువంటి సందర్భం ఒకటి కనిపిస్తుంది. ఆయన మాటలో స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన ఉమ్మిలో స్వస్థత. ఆయన కంప్లీట్గా బలముతో నింపబడినటువంటి అభిషిక్తుడు మన దేవుడు. ఆ బలము అనేటువంటి వస్త్రాన్ని తన యొక్క బిడ్డలందరికీ దేవుడు అనుగ్రహించినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. పరిశుద్ధాత్మ శక్తితోనూ బలముతోనూ నింపాడు ఆయన. శిష్యులందరూ మేడగదిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు ఎలా వస్తుందో, దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో ఆ రోజు వరకు చూడలేనట్టి పవర్ఫుల్గా ఒక దేవుని యొక్క పవర్ ఆ రోజు మేడగది మీదకి దిగి వచ్చిన సందర్భం అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో మీరు చూస్తారు. వారందరి మధ్యలోనికి దేవుని యొక్క పవర్ ఎలా వచ్చిందంటే, బలముగా వీచేటువంటి గాలి వలె, అగ్నిజ్వాల నాలుకల వలె వారి మీదకి ఆ బలము గల ఆత్మ దిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే వారిలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనవి, వారి బలహీనతలు అన్నీ పటాపంచలు అయిపోయినాయి. వెంటనే వారు బలమును పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు, పిరికితనాన్ని విడిచిపెట్టారు. వారందరూ ధైర్యాన్ని పొందుకున్నారు. ఆ బలమనే వస్త్రం వారి మీదకి దిగి వచ్చింది. దిగి రాగానే పేతురు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు పిరికివాడైన పేతురు, అప్పటి వరకు దేవుని యొక్క విషయంలో చాలా బలహీనంగా ఉన్నటువంటి పేతురు, దుడుకుతనంతో ఉన్నటువంటి పేతురు బయటకు వచ్చి, ఒక చిన్న కుమార్తె ఎదుట యేసు ఎవరో తెలియదు అని చెప్పిన పేతురు బయటకు వచ్చి చాలా పెద్ద వర్తమానాన్ని బయటకు వచ్చి మాట్లాడినప్పుడు స్పాట్లో 3000 మంది రక్షించబడిన సందర్భం అక్కడ మనకు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఆ రోజే బలము అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు. హల్లెలూయా. మరి నీ మీద బలము అనే వస్త్రం పడిందా ఎప్పుడైనా? బలము అనే వస్త్రాన్ని ధరించుకున్నావా నీవు ఎప్పుడైనా? ఆ వస్త్రం యొక్క పవర్ నీకు తెలుసా? అపోస్తులుడైనటువంటి పౌలు ఆయన నడుముకి కట్టుకున్నటువంటి నడికట్టులో ఆ బలం ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభావం ఉందంట, ఆ పవర్ ఉందంట. ఆయన నడుముకి కట్టుకున్నటువంటి నడికట్టుని తీసుకెళ్ళి ఒక పేషెంట్ మీద వేస్తే వాడు స్వస్థపరచబడేవాడు. ఆయన చేతిలో పట్టుకున్నటువంటి చేతి రుమాలను తీసుకెళ్ళి రోగుల మీద పెడితే వారు స్వస్థత పొందుకునేవారు. ఈ దినాలలో కూడా ఆ కర్చీఫ్ల్లో పవర్ ఉందా అని అడుగుతూ ఉంటారు కదా. దైవజనులు అభిషేకించిన ప్రతి దానిలో కూడా దేవుని యొక్క బలము నింపబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా పనిచేస్తుంది ఆ పవర్. పేతురు గారు తను నడిచి వెళుతూ ఉంటే మధ్యాహ్న కాల సమయంలో నీడ పడుతుంది కదా, మన నీడ ఇక్కడ ప్రక్కన పడుతుంది. అటువంటి నీడ పడినప్పుడు ఆ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి రోగులు స్వస్థపడేవారు. ఆయన వస్తున్నాడని తెలిసి మంచాల మీద రోగులు మోసుకొచ్చి అక్కడ పెట్టేవారు. ఎందుకంటే పేతురు నీడపడినా చాలు. ఎందుకని? వారందరూ బలము అనే వస్త్రాన్ని ధరించుకున్నారు. వారు ఆ వస్త్రాలు వేసుకుని నడిచి వెళుతూ ఉంటే
వాళ్ళందరూ కూడా అంటే రోగగ్రస్తులు స్వస్థపరచబడేవారు, దయ్యాలు పారిపోయేవి, వారు మాట్లాడితే అద్భుతాలు జరిగేవి, వారు శాసిస్తే శాసనాలు మార్చబడేవి. అంతటి గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగడానికి కారణం బలము అనే వస్త్రాన్ని వారు ధరించుకున్నారు. అదే పరిశుద్ధాత్మ అనే వస్త్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఆత్మశక్తిని మీరు పొందుకున్నారా? ఆ బలమైనటువంటి అభిషేకం మీరు పొందుకున్నారా? ఆ బలం అనే వస్త్రం మీ మీద ఉందా? కొంతమంది కోల్పోతూ ఉంటారు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకి తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతం. ఆయన తన యొక్క ధనవంతుడై ఉన్నప్పుడు ఆయన మంచి ప్రశస్త వస్త్రాలు ధరించుకునే ఉండేవాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు వాడు దూరదేశానికి వెళ్ళిపోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. అన్నీ కోల్పోయి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు సరైన వస్త్రాలే లేవు అతని మీద, అతని వస్త్రాలు కూడా కోల్పోయాడు. ఇంటికి రాగానే తండ్రి ఏం చేశాడో చెప్పండి? చాలా మంచిగా అతని శరీరానికి స్నానం చేయించి ప్రశస్త వస్త్రాలు అతనికి తొడిగి, హల్లెలూయా, ప్రశస్త వస్త్రాలను అతని మీద వేశాడంట తండ్రి. అతనికి తొడిగాడంట, ఉంగరం పెట్టాడంట. చాలా గొప్ప ఫంక్షన్ చేశాడు. ఎందుకంటే తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడని. మరి మనలో చాలామంది దేవుని యొక్క ఆత్మశక్తిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, నూతన పరచబడేటువంటి భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేసి రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదు. ఈరోజు అడగండి, ప్రభువా నిజంగా ఆ బలం అనే వస్త్రం నాకు కావాలి, నేను ధరించుకోవాలి ఆ బలం అనే వస్త్రాన్ని, నా మీద మరలాంటి వస్త్రాలు కావాలి, అటువంటి నూతన ఆత్మతో నేను నింపబడాలని ఆశపడుతున్నానని అడగాలి. ఎందుకంటే మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాము. అక్కడ దొంగ దోచుకునేవాడు ఉన్నాడు. వాడు ఏం దోచుకుంటాడో తెలుసా? ఫస్ట్ నీ దగ్గరికి వచ్చినప్పుడు దోచుకునేది నీ రక్షణ వస్త్రాన్ని, నీ యొక్క ఉల్లాస వస్త్రాన్ని, ప్రశస్తమైన వస్త్రాన్ని, నీ అభిషేకాన్ని వాడు నీ నుంచి దూరం చేయాలని వాడు ఆశపడతాడు. ఎరికో నుంచి యెరూషలేముకి ఒక వ్యక్తి వెళుతూ ఉన్నాడు. మనందరికీ ఐడియా ఉంది కదా. ఆ ఎరుకో ప్రాంతం గుండా వెళుతూ ఉన్నప్పుడు దొంగలు వస్తారు. అక్కడ దొంగలు వచ్చి వాళ్ళు ఏమి దొంగలిస్తారంటే అతని దగ్గర ముందు వస్త్రాలు దొంగలిస్తారు. దొంగిలించి వాడిని చాలా గట్టిగా కొట్టి మార్గములో కొన ప్రాణముతో విడిచిపెట్టి పోతే మంచి సమరయుడు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి అతన్ని ఆదరించి అతనికి సేద తీర్చి ఫస్ట్ ఎయిడ్ చేసి పూట కూళ్ళవాని ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్ళి అతని తరఫున ఈయన చాలా మంచి డబ్బులు ఇచ్చి ఆయనకు అంత సేద తీర్చి అతని యొక్క ప్రాణాన్ని కాపాడిన వృత్తాంతం మనకు కనిపిస్తుంది. మరి ఈరోజు ఆలోచన చేయండి, నీ దగ్గరికి దొంగ దోచుకునేవాడు వచ్చినప్పుడు వాడు దొంగిలించేది ముందు నీ వస్త్రాలనే. ఆ వస్త్రము దేవుని యొక్క ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి గిఫ్ట్స్ అవి, దేవుడిచ్చినటువంటి కృపది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకుంటారో అప్పుడు వెంటనే క్రీస్తు అనే వస్త్రాన్ని మీరు ధరించుకుంటారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో ఆ క్రీస్తులో బాప్తిస్మము పొందిన వారందరూ క్రీస్తుని వస్త్రముగా ధరించుకుంటారు. క్రీస్తులో మీరు బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఆ వస్త్రాన్ని ధరించుకున్నారా? రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నారా? ఉల్లాస వస్త్రం మీ మీద ఉందా? బలము అనే వస్త్రం మీ మీద ఉందా? ఒకానొక సందర్భంలో మీరు కూడా అలా వెళ్ళిపోతూ దొంగల పాలు అయ్యారా? దొంగ దోచుకునేవాడు నీ వస్త్రాన్ని అపహరించి పోయాడేమో ఎప్పుడైనా చెక్ చేసుకున్నావా? మునుపున్న భక్తి ఉందా లేదా? ఇప్పుడు కూడా మొదటి ప్రేమను నీవు కలిగి ఉన్నావా? లేకపోతే రొటీన్ అయిపోయిందా? నీకున్న సమస్యలను బట్టి, శోధనలను బట్టి, ఇరుకులను బట్టి, ప్రాబ్లమ్స్ని బట్టి మీరు నిస్సారం అయిపోవద్దు. దేవుని యొక్క సన్నిధిలో మీరు కనిపెట్టి ప్రార్థన చేసి అనుదినము నూతన బలాన్ని మీరు పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ క్రీస్తు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ వాడు దొంగిలించిపోయిన ప్రభు సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి ప్రభు యొక్క శరణు జొచ్చినప్పుడు నూతన వస్త్రముతో నింపుతాడు ఆయన మంచి సమరయుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మీరు చదివితే అక్కడ యెహోషువ అనేటువంటి యాజకుడు కనబడతాడు మనకి. ఆ యాజకుని యొక్క మలిన వస్త్రాలు దేవుడు తీసివేసి ప్రశస్త వస్త్రాలని అతడికి ధరింపచేసెను అని రాయబడి ఉంటుంది. మరి ఇటువంటి ప్రశస్త వస్త్రాలు మీకు కావాలా? దేవుడు మలిన వస్త్రాలను తీసివేసి ప్రశస్త వస్త్రాలను ధరింపచేసే దేవుడు. కాబట్టి మీరు అడిగితే దేవుడు ఆ ప్రశస్త వస్త్రాలని మీకు అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో నీతి అనే పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తారు. నీతి అనేటువంటి పైబట్టను ఆయన మనకు ధరింపచేసి ఉన్నాడంట. పై వస్త్రము. మన వస్త్రాలకి పైగా ఇంకొక వస్త్రం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాప్తిస్మం పొందగానే క్రీస్తు అనే వస్త్రాన్ని ధరించుకున్నాం. రక్షణ పొందగానే రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకున్నాం.
ఆయన పరిశుద్ధాత్మను మనం పొందుకోగానే బలము అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నాం. ఆ తరువాత దేవుని యందు నమ్మకంగా మనం జీవిస్తూ పాపాన్ని విడిచిపెట్టి మనము దుష్టత్వాన్ని విడిచిపెట్టి ప్రభువు యొక్క రక్తములో కడుగుబడిన మనందరినీ కూడా దేవుడు నీతిమంతులు అని పిలుస్తున్నారు ఆయన. కాబట్టి నీతి అనేటువంటి వస్త్రాన్ని కూడా మరి నీవు ధరించుకున్నావా లేదా? ప్రభువు యొక్క నీతిలో నువ్వు కొనసాగుతున్నావా లేదా? నీలో నీతి క్రియలు ప్రభువుకి కనిపిస్తున్నాయా లేదా? కాబట్టి ఆ నీతి అనే వస్త్రాన్ని కూడా నీవు ధరించుకోవాలని, ఈ యొక్క కార్యాలన్నీ దేవుడు మన పక్షంగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి యొక్క నూతన సంవత్సరంలోనికి వెళ్ళడానికి ముందుగానే ఈ యొక్క పండుగ దినాలలోనే మరొకసారి చెక్ చేసుకొని, నీవు కొనుక్కునే పండుగ వస్త్రాల కంటే ప్రశస్తమైన వస్త్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను ధరించుకున్నప్పుడు నా ప్రభు యొక్క సారూప్యంలోనికి నేను మార్చబడతాను అనేటువంటి విషయముగా మీరు ప్రార్థన చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. అట్టి ప్రార్థనలతో మీరు నింపబడాలని, అట్టి బలముతో మీరు నింపబడాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలయ్యా. ఈ వాక్యాల ద్వారా బిడ్డలతో ఈరోజు మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ దేవా, బిడ్డలందరూ కూడా వాక్యానికి లోబడి వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయండి. గొప్ప బలముతో వారు నింపబడ్డానికి సహాయం చేయండి. నీ ఆశ్చర్యమైన కార్యాలతో నింపబడ్డానికి సహాయం చేయండి. నీ కృప వారి మీదకి మెండుగా ఉండేలాగా సహాయం చేయండి. అనారోగ్యముగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఆత్మకార్యాలు జరిగించమని, ప్రతి లేమిని కొట్టివేయమని నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామంలో ఈ దిన దీవెనలతో నింపి నడిపించమని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.